రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయితే విడుదలైపోయింది. ఎట్టకేలకు సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, సినిమా చూడొచ్చా లేదా, బాగుందో లేదో తెలుసుకుందాం పదండి. ఒక ముక్కలో చెప్పాలంటే సంక్రాంతి సీజన్లో గేమ్ చేంజర్ సినిమా రావడం వలన చాలా వరకు సేవ్ అయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్కి చాలా బాగా హెల్ప్ అయ్యారు. గేమ్ చేంజర్ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది పొలిటికల్ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. సొంత ప్రయోజనాలకు మాత్రమే అన్నట్లుగా రాజకీయాలను ఉపయోగించుకునే పరిస్థితులను బట్టి పూర్తిగా మార్చడానికి ఏం చేశాడు హీరో అన్నదే ఈ సినిమా. యశసూర్య మంత్రిగా, రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా మధ్య ఓరాహోరీ సంఘటనలు గేమ్ చేంజర్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా అనిపించింది. లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలు, కియారా రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్గా అనిపిస్తాయి. కానీ బోర్ అయితే కొట్టిందంటే బోర్ చాలా వరకు కొట్టలేదు, కానీ రొటీన్గా అయితే అనిపించింది. కానీ సంక్రాంతి అంటే ఫ్యామిలీ బ్రేక్స్ టైం కాబట్టి ఈజీగా ఫస్ట్ హాఫ్ కూడా నడిచేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అలా లేదు. సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, అప్పన్నగా రామ్ చరణ్ నటన ఇరగదీశాడు. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రని మరొకసారి గుర్తు చేయడమే కాకుండా హార్ట్ టచింగ్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఎమోషనల్గా కూడా రామ్ చరణ్ మంచి మార్కులు అయితే వేసుకుంటారు. అలానే అప్పన్నతో జోడీగా పార్వతి పాత్రలో అంజలి నటన కూడా మంచి మార్కులు అయితే పడ్డాయి. అంజలి నటన కూడా చాలా బాగా నటించారు. యశసూర్య, రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం. అదే విధంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే యావరేజ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఇంటర్వ్యూలో యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి. ఈ సినిమాలో హెలికాప్టర్ ఫైట్ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతుంది. హార్ట్ టచింగ్గా సినిమాలోని ఫైట్స్ బాగున్నాయి. తమని బీజిఎం కూడా చాలా వరకు సేవ్ చేసింది. సినిమాలో డోప్ సాంగ్ అంతగా బాగాలేదు, కానీ సినిమా సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. రామ్ చరణ్ సెకండ్ హాఫ్లో నటన ఎరగదీశారు. అయితే అప్పన్న పాత్ర సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పాలి. రామ్ చరణ్, యశసూర్య మధ్య సన్నివేశాలు కూడా చాలా బాగా సినిమాకి హెల్ప్ అవుతాయి. సినిమాలోని బీజిఎం కూడా తమని ఇచ్చి పడేశాడు ఫైట్ సన్నివేశాలు. ఇక శంకర్ మార్క్ అయితే మిస్ అయిందనిపించింది చాలా చోట్ల. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదు అనిపించింది. శంకర్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ డీసెంట్ గా తీర్చిదిద్దగా రామ్ చరణ్ నటన మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గేమ్ చేంజర్. స్టోరీ పక్కన పెడితే సినిమా అలా నడిచేస్తుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగానే అనిపించింది. సంక్రాంతి టైం కాబట్టి సినిమా నడిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సినిమాకి ఫ్యామిలీ ప్రేక్షకులు వస్తారు కాబట్టి సినిమాలు చాలా వరకు కమర్షియల్ అంశాలు, ఆకట్టుకునే అంశాలు అయితే ఉన్నాయి. సినిమాలు ఫైట్ సన్నివేశాలు కానీ, డాన్స్ కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే విధంగా ఎమోషనల్, కమర్షియల్ అంశాలు ఫ్యామిలీకి బాగా అత్తుకునే విధంగా ఎమోషనల్ సీన్స్ కూడా ఉండడంతో సినిమా చాలా వరకు సేవ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. రామ్ చరణ్ నటన సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3/5. సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది, కానీ స్టోరీ మాత్రం చాలా వీక్గా ఉంది. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.